ఈ బోనం అన్నం ఎందుకు పెడతారమ్మా దేవునికి? దేవునికి నైవేద్యం పెడతారు. ఇది నైవేద్యం అన్నట. ఇప్పుడు ఈ అన్నం మొత్తం దేవునికన్నా పెడతారా, మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటామా? ఆమె ఆ దేవుని కాడ ఇంత పెడతారు, మనకు కొంచెం అంతా ప్రసాదం లెక్కిస్తారు. ఆమెకు ఆరోగ్యం అన్నట్టు ఇది ఆహారం, ఆమెకు మనశ్శాంతి తృప్తి. బోనాలు ఓన్లీ తెలంగాణలోనే వేసుకుంటారు కదా? ఓన్లీ తెలంగాణ వేసుకుంటారు. ఆంధ్ర సైడ్ కూడా ఎత్తారు కానీ వాళ్ళు పోలేరమ్మా. అవును, మనం అమ్మవారు అంటే వాళ్ళు పోలేరమ్మా. మనం పోషమ్మ అంటాం, వాళ్ళు పోలేరమ్మ అంటారు. మరి చిన్నదాంట్లో బెల్లం శాఖ ఎందుకు? ఆమెకు ఆయన పోతరాజుకు శాఖ, ఆయనకు శాఖ పెట్టద్దా పోతరాజు. ఆ తల్లికి అన్నం పెడితే బిడ్డకు కొడుకు శాఖ పెట్టాలి. కొడుగా తమ్ముడుగా? తమ్ముడా. పుట్ట యాపాకులు ఒకటి పెడితే అయిపోయినట్టేనా? ఆపాకులు ఒకటి పెట్టాలి. ఇలా బోనం తయారు చేసి బోనాన్ని కాసేపు అంటే 1 గంట 2 గంటలు అది మన ఇంట్లో ఉండేలాగా చూసుకుంటారు. 2 గంటలు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవుని తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేసి బోనం సమర్పించేస్తే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి తాగుడు తినుడే. అలా కొన్ని ఎంగిలి కానీ నీళ్ళు